లలిత అనేది ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన మహిళ. తన భర్త చిన్న వయసులోనే మరణించడంతో ఆమె ఒకతే రాము అనే కొడుకును పెంచడం ప్రారంభించింది. పేదరికం, కష్టాలు, ఆర్థికంగా పోరాటం చేసినా ఆమె తన కొడుకు విద్యను ఎన్నటికీ తగ్గించలేదు. రాము చదువులో చాలా తెలివైనవాడు. తన తల్లికి మంచి జీవితం ఇవ్వాలన్న లక్ష్యంతో చదువుకుంటూ వెళ్ళాడు. లలిత అయితే పొలాల్లో పనిచేసి ఇతరుల ఇళ్లల్లో పనులు చేస్తూ కొడుకుకు డబ్బులు పంపేది. ఒకసారి రాము ఇంట్లోకి ఉత్తమ మెడికల్ కాలేజీకి సీట్ వచ్చింది. కానీ అడ్మిషన్ ఫీజు రూపాయలు 1,00,000. లలిత చేతిలో ఉన్నదల్లా 5,000 మాత్రమే. ఆమె ఆ ఊరిలోని తనకి తెలిసిన ప్రతి ఒక్కరిని వేడుకుంది, ఒప్పించుకుంది. చివరికి తానే ఒంటరిగా పట్టణానికి వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తూ డబ్బు కూడబెట్టింది. ఆ 2 నెలల్లో ఆమె చేసిన త్యాగాన్ని రాము మరిచిపోలేడు. చివరికి రాము డాక్టర్ అయ్యాడు. మొదటి నెల జీతం వచ్చినప్పుడు తన తల్లికి పాదాభివందనం చేసి కొత్త చీర, గొప్ప ఇంటి ప్లాన్ ఇచ్చాడు.